డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు, సంబంధాలు మళ్ళీ కూడగట్టుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఒకసారి వెళ్ళిందా మళ్ళీ తిరిగి రాదు. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఎదురు చూసినా. అదేంటో ఆలోచించండి ఒకసారి. అదేనండి టైం. ఎస్, ఐఎమ్ అర్చన నౌకోటి, యువర్ టీన్ బిహేవియరల్ కోచ్. ప్రతి క్షణం కూడా మళ్ళీ మౌనంగా అడుగుతుంది, నా తోడుతో నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అని. ఎస్, ఎవ్రీ మూమెంట్ క్యారీస్ ఎమోషన్, పీస్, టెన్షన్, జాయ్ అండ్ రిగ్రెట్. How you use time decides how you feel. So, don't just plan your schedule, plan your emotional journey. Time is like a mirror. It expands what you repeatedly do. If you focus on distractions, it's multiply. If you focus on purpose, it grows. చాలా మంది కూడా సమయాన్ని బాగా వృధా చేస్తూ ఉంటారండి. అంటే వాళ్ళు లేజీగా ఉన్నారని మాత్రం కాదు, ఆ సమయం ఎంత విలువైనదో వాళ్ళు అర్థం చేసుకోకపోవడమే. ప్రతిరోజు కూడా సమయం ఎక్కడ మాయమవుతుంది అనేది గమనించుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వాళ్ళు అంటూ ఉంటారు, నా కుటుంబం ముఖ్యం, నా హెల్త్ ముఖ్యం అని చెప్తూనే ఉంటారు కదా. కానీ మన టైం టేబుల్ మాత్రమే నిజం చెప్తుంది. మీరు సమయాన్ని ఎలా వాడుతున్నారో అదే మీ అసలైన విలువ. సమయాన్ని లెక్కించండి, ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చండి. సమయాన్ని కరెన్సీలా ఖర్చు పెట్టండి. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, మీ మనసుకి సంతృప్తి ఇచ్చే వాటిపైనే ఖర్చు చెయ్యండి అంటున్నా. ఎందుకంటే మీరు సమయాన్ని గౌరవిస్తే జీవితం మిమ్మల్ని గౌరవిస్తుంది. డోంట్ చేజ్ ద టైమ్, ఫ్లో విత్ ఇట్, గ్రో విత్ ఇట్. సమయాన్ని వెంబడించకండి, దాంతో కలిసి ప్రయాణించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.